హలో గైస్! ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ ఫిలిం సజెస్ట్ చేయబోతున్నాను. దాని నేమ్ వచ్చి 'వెపన్స్'. ఇట్స్ ఎ ఇంగ్లీష్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఈ మూవీ గురించి అసలు జీరో నాలెడ్జ్ అబ్బా! నాకు ఈ మూవీ గురించి ఎలా తెలిసింది, ఏంటి అనేది ఫస్ట్ అది చెప్తాను. అసలు యాక్చువల్‌గా ఈ 'వెపన్స్' అనే మూవీ మా అన్నయ్య వల్ల తెలిసింది నాకు. తన పేరు పవను. ఎప్పుడు చూసానురా అంటే ఇది మూవీ రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత చూసాను నేను. మళ్ళీ రిలీజ్ రోజు రిలీజ్ అయిన 1 వీక్ అలా కూడా కాదు. ఎప్పుడంటే ఎగ్జాక్ట్‌గా 'కన్జూరింగ్' సినిమా ఉంది గదా! 'కన్జూరింగ్ 3' రేపు రిలీజ్ ఉందనగా అంటే 'వెపన్స్' రేపు ఎళ్ళిపోతుంది అనగా ముందర రోజు మా బ్రదర్ ఫోన్ చేసి "ఒరేయ్! 'వెపన్స్' సినిమా చూసావా?" అని అడిగాడు. "లేదురా అసలు టైటిలే ఇనలేదన్నాను." "అర్జెంట్‌గా చూడాలి నేను కూడా మళ్ళీ చూస్తాను. ఒకసారి రా" అని చెప్పి తీసుకెళ్ళాడు నన్ను 'వెపన్స్' సినిమాకి. సో, అలా నాకు తెలిసిందనమాట 'వెపన్స్' అనే సినిమా ఒకటుందని. ఇంకా సినిమా విషయానికొస్తే గనక అస్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అంటే అసలు నెవర్ బిఫోర్ టేకింగ్ అనమాట. ఆ మేకింగ్ గాని, అసలు ఆ థాట్ ప్రాసెస్ గాని, ఆ డైరెక్టర్‌ది హ్యాట్స్ ఆఫ్ అని జెప్పాలి. మూవీ ప్లాట్ విషయానికొచ్చేస్తే, ఒక క్లాస్ రూమ్ ఉంటది. స్కూల్ పిల్లలు ఒక 45 మెంబర్స్ ఉంటారు. 45 మెంబర్స్‌లో 1 మెంబర్ మాత్రమే క్లాస్ రూమ్‌లో ఉంటాడు. మిగతా 44 మెంబర్స్ మిస్సింగ్ అవుతారు. అసలు ఎలా మిస్సింగ్ అయ్యారు అనేది హోల్ స్టోరీ. అంటే స్కూల్‌లో ఏంటంటే ఒక టీచర్ ఉంటది. ఆవిడ టీచర్ ఆ క్లాస్‌మేటు ఆ క్లాస్‌లోనే ఆ క్లాస్‌లో సంబంధించిన 44 మెంబర్సే మిస్సింగ్ అవుతారు. సో, అందరూ కూడా ఆ టీచర్ మీద అనుమానం పడతా ఉంటారు. సో, ఇందులో ఏంటంటే ఒక 7 మెంబర్స్, 8 మెంబర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ ఉంటాడు, టీచరు, డ్రైవరు అంటే ఈ సినిమాలో కనపడే ప్రతి ఒక్క క్యారెక్టరు కూడా బ్యాక్ ఎండ్ స్టోరీ ఇంటర్‌లింక్ అయ్యే ఉంటది మూవీకి. అంటే ఏదో క్యారెక్టర్ వచ్చి ఎళ్ళిపోయినట్టు ఉండదు. సినిమాలో కనపడే ప్రతి ఒక్క పర్సను సినిమాకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాడు. అది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పార్ట్. ప్రతి ఒక్క పర్సన్ కూడా స్టోరీకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాడు. స్టోరీకి ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతూ ఉంటాడు ఆ పర్సన్. ఎదురయ్యే ప్రతి పర్సన్. ఆఖరికి దొంగ కూడా ఉంటాడు. దొంగ కూడా ఆఖరికి స్టోరీ ముందుకెళ్ళడానికి స్టోరీలో ఒక పార్ట్ అవుతాడు. డ్రైవరు, పోలీస్ మ్యాను, టీచరు, ప్రిన్సిపల్. ఆ! ఒకటి మెయిన్ రోలు ఆవిడ. సినిమా అంతా ఆవిడదే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆవిడ అంటే ఆ ప్లాట్ చెప్పకూడదు గానీ నేను మీకు మంత్రగత్తె. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో, బెస్ట్ థ్రిల్లర్ మూవీ అబ్బా ఇది. 'వెపన్స్' అంటే మీరేదో యాక్షన్ ఫిల్మ్ అది అనుకుంటారేమో. ఇది థ్రిల్లర్ మూవీ. న్యూ ఏజ్ థ్రిల్లర్ మూవీ అని జెప్పాలి. అంటే ఆ థ్రిల్లర్ మూవీనే చాలా కొత్తగా తీసుకెళ్ళాడు. చాలా కొత్తగా తీసుకెళ్ళాడు. అయ్యబాబోయ్! ఇలా కూడా తీయొచ్చా థ్రిల్లర్ మూవీని? అంటే ఒక హారర్ మూవీని ఇలా కూడా తీయొచ్చా? హారర్. హారర్ కమ్ థ్రిల్లర్ అని జెప్పాలి ఈ మూవీని. ఇలా కూడా తీయొచ్చా హారర్ మూవీని అనిపించేలా తీశారు. ప్రతి సీను క్లైమాక్స్‌లో ఉంటదబ్బా! ప్రతి సీను క్లైమాక్స్‌లో ఉంటది. అన్న పదానికి జస్టిఫికేషనే 'వెపన్స్' ఫిల్మ్. కానీ నేనెక్కడ బాధపడ్డానో తెలుసా? ఇంత మంచి సినిమాని ఎవడ్రా తెలుగులో డబ్ చేయింది అనిపించింది. 'కన్జూరింగ్' చేత్తన్నారు. అవసరం లేని సినిమాలన్నీ చేత్తన్నారు తెలుగులో డబ్బింగు. 'వెపన్స్' సినిమా తెలుగులో డబ్ చేసుంటే, ఈరోజు తెలుగులో 100కి 100% సినిమా చూసేవాళ్ళు అందరికి 'వెపన్స్' అంటే ఏంటో కూడా తెలిసేది సినిమా. అనే ఒక సినిమా ఉందని అందరికి తెలిసేది కూడా డబ్ చేసుంటే. ఎందుకు డబ్ చేయాలో అర్థం కాలేదు నాకు నిజంగా. మంచి ఫిల్మ్‌ని మిస్ అవుతున్నాం అబ్బా! తెలుగు పీపుల్. నేను అందుకే చెప్తున్నాను. ఈ వీడియో చూస్తే గనక ప్లీజ్ ఒకసారి చూడండి సినిమా. మీరు కూడా ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటదేమో అనుకుంటున్నా. నెట్‌ఫ్లిక్స్‌లోనే రిలీజ్ అయ్యి ఉంటది. సో, ప్లీజ్ వాచ్ ఇట్. న్యూ ఏజ్ ఫిల్మ్ అబ్బా! లేపోతే నేను ఇంతలా చెప్పను. 'వెపన్స్.' నాకు ఆ మేకింగ్ గాని, ఆ పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్, పర్సన్ టు పర్సన్ స్టోరీ ట్రావెల్ అయ్యే విధానం గాని, ఎక్సలెంట్ అబ్బా! మేకింగ్ గాని, వే ఆఫ్ టేకింగ్ గాని అన్ని టాప్ నాచ్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్‌గా ఉంటది. ప్రతి సీను, ప్రతి షాట్ క్లైమాక్స్‌లో ఉంటది. ఎస్పెషల్‌గా టాప్ మూవీకి క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ సీన్ అయితే పీక్స్ అని చెప్పాలంతే. పీక్స్. ఇక మాటలేం రావు. అది అలా జరుగుతూ ఉంటే మనం అలా చూత్తా ఉంటాం అంతే. యమ్మ! ఇలా జరుగుతుందేంటి అని. అంటే అంత హైలైట్ ఉంటది. ఆవిడ ఎవరైతే ఉన్నారో మంత్రగత్తె ఆవిడ యాక్టింగ్ టాప్ నాచ్ అంతే. చాలా బా చేశారు యాక్టింగ్. ఇందులో కనపడే ప్రతి ఒక్క యాక్టరు పెర్ఫార్మన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయబ్బా! నేచురల్ ఏదో ఆళ్ళు చేస్తున్నట్టు ఉండదు. నేచురల్ ఫ్లోలో ఎళ్ళిపోతూ ఉంటది. నాకైతే ఫిల్మ్‌లో ఆవిడది ప్రత్యేకించి ఆవిడ రోల్ ఎవరైతే మంత్రగత్తె ఉందో ఆవిడ రోలు
ఆవిడ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారబ్బా వెపన్స్ ఫిల్మ్లో. వెపన్స్ ఫిల్మ్ ఎస్పెషల్లీ ఆవిడదే, సినిమా అంతా ఆవిడదే, ఆవిడ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది వెపన్స్లో, అతను ఎవరంటే చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడు యాక్టింగ్ ఉత్తికి ఆరేసాడు అంతే. నిజంగా తను పడే స్ట్రగుల్ కానీ, తను ఫేస్ చేసే ఎమోషనల్ కానీ అసలు ఎంత బాగా చూపించాడంటే కళ్ళల్లో ఆ పర్ఫార్మెన్స్లో ఎంత న్యాచురల్గా ఎంత ఈజీతో చేశాడంటే ఆ అబ్బాయి చాలా మంచి గ్రేట్ యాక్టర్ అని చెప్పాలి. ఆ వయసులో అంతలా యాక్ట్ చేశాడంటే, అంతలా పర్ఫామ్ చేశాడంటే ఆ అబ్బాయి మామూలుగా చేయలేదు. లిటరల్ చెప్పాలంటే ఆహ్, అది ఎమోషనల్‌కి ఎమోషనల్ అయిపోతాం మనం. తన పర్ఫార్మెన్స్ చూసి. ఇంత స్ట్రగుల్ అవుతున్నాడా ఈడు స్టార్టింగ్ నుంచి అని ప్రతి ఒక్కడు ఫీల్ అవుతారు మూవీ చూసినట్టు. అంత బాగా చేశాడు ఆ అబ్బాయి. నాకు తెలిసి ది బెస్ట్ యాక్టర్ అవుతాడు తను ఫ్యూచర్‌లో. హాలీవుడ్‌లో మంచి పెద్ద యాక్టర్ అవుతాడు తను. అది మాత్రం అనిపించింది నాకు తన పర్ఫార్మెన్స్‌ని చూసి. వెపన్స్‌లో అయితే గనక వెపన్స్ ఫిల్మ్ ఆ అబ్బాయి, ఆ చిన్న పిల్లోడు ఎవరైతే ఉన్నాడో తనది, ఆ మంత్రగత్తె ఆవిడది. ఇద్దరి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అంతే. సో, సినిమాలో ఎక్కడ అర్థం పర్థం లేని సీన్స్ ఉండవు. సినిమాలో వచ్చే ప్రతి క్యారెక్టరు సినిమాలో ఇంటర్‌లింక్ అయి ఉంటది. సినిమాని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇందాకడ చెప్పినట్టు పోలీస్ మ్యాన్ దగ్గర నుంచి దొంగ దాకా అందరూ స్టోరీలో వచ్చే ప్రతి ఒక్కడు స్టోరీ డ్రివెన్ చేస్తా ఉంటారు అంతే. అన్నెసెసరీగా ఒక్క క్యారెక్టర్ కూడా రాదు ఈ ఫిల్మ్‌లో. అది. సో, ఇది ఇంగ్లీష్‌లో ఉంటది మూవీ. బట్ అందరికీ అర్థమవుతది. తెలుగు డబ్ చేయలేదు కదా మనోళ్ళు మరి. ఎందుకు చేయలేదో అర్థం కాలేదు. చేసుంటే చాలా మందికి తెలిసేది. ఇంగ్లీష్‌లోనే ఉంటది మూవీ. కానీ బట్ అందరికీ అర్థమవుతది. చూడండి. కంపల్సరీ చూడండి. చాలా లవ్ చేస్తారబ్బా ఫిల్మ్‌ని. న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఈ సబ్జెక్ట్‌ని ఇలా కూడా తీయచ్చా? ఇలా కూడా డీల్ చేయొచ్చా? అనేలా షాక్ చేసాడనమాట డైరెక్టర్ మనల్నందరిని. సో, నేను స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాను మీకు ఈ ఫిల్మ్‌ని. తప్పకుండా చూడండి. మీరింత మంచి సినిమాని ఎలా మిస్ అయ్యాంరా బాబు ఇన్ని రోజులు అని అనుకోపోతే ట్రస్ట్ మీ. సో, ప్లీజ్ గో అండ్ వాచ్ 'వెపన్స్' మూవీ. థియేటర్ ఫిల్మ్ యాక్చువల్‌గా ఇది. కానీ బట్ మనకు తెలీదు గదా! చాలామందికి తెలీదు 'వెపన్స్' అనే సినిమా అలా ఉందని గూడా. తెలుగులో డబ్ చేసి ఉంటే తెలిసేది. సో, ప్లీజ్ ట్రై టు వాచ్ 'వెపన్స్' ఇన్ ఎనీ వెబ్‌సైట్స్ ఆర్ Netflix, maybe Netflix or any websites. So, that's it guys. See you.